గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ మెప్పు కోసం ఇష్టానుసారంగా బూతులతో రెచ్చిపోయిన కొడాలి నాని నేడు రెడ్ బుక్ పేరెత్తితేనే గజగజలాడిపోతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. గతంలో అబాకులు చబాకులు పేలి ఇప్పుడు డైపర్లు వేసుకుని తిరగడం ఎందుకని ప్రశ్నించారు. పులులు సింహాలు అంటూ ఇప్పుడు గ్రామ సింహాలుగా మారిపోయారని విమర్శించారు. కొడాలి నాని గారు పాపం ఆ గుట్కా నవ్వులుకుంటూ ఆ పేరు నాని వీళ్ళు జోగి రమేష్ వీళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు టీడీపీని ఎన్ని బూతులు తిడితే అన్ని మార్కులు వేస్తారని జగన్మోహన్ రెడ్డితో బూతుల పంచాంగం మొదలుపెట్టారు. మళ్ళీ వాళ్ళు తిట్టి జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకుంటున్నారో లేదో చూసేవారు. అసెంబ్లీలో చూసాం కదా చాలాసార్లు. వీళ్ళు బూతులు తిట్టడం, లేకపోతే టీడీపీ కార్యాలయాల మీద దాడులు చేయడం, జెండా పెట్టుకుని తిరిగితే వాళ్ళని లోపడేసేస్తే, లేకపోతే వాళ్ళని హింసించేస్తే, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేస్తే మీరు అధికారంలో ఉంటారనుకున్నారు. ప్రజలు బుద్ధి చెప్పారు కదా, దాని నుంచి అన్న నేర్చుకోండి. ఈ కొడాలి నాని పాన్ పరాకులు నవ్వటం మానేసి, ఆ గంజాయి అలవాట్లు మానేసి, మీరు ఆల్రెడీ పాపం ఏదో స్ట్రోక్ వచ్చినట్టుంది, సరైన వాకింగ్ అయ్యి చేసి యోగా చేసి, చంద్రబాబు నాయుడు గారు యోగా కార్యక్రమం అనేది నరేంద్ర మోడీ గారు ఘనంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయ్యే విధంగా విశాఖపట్నంలో పెట్టారు. దాన్ని కూడా మీరు కామెంట్ చేయడం జరిగింది. అలా మీలాంటి వాళ్ళ కోసం అవన్నీ పెడతా ఉంటారు. ఆ యోగా అవి నేర్చుకుని మానసిక స్థితి కుదుట పడుతుందని పెడతా ఉంటారు. కాబట్టి అవన్నీ చేసి యోగా అవన్నీ ప్రాక్టీస్ చేసి మీరు ఈలోగా అధికారం ఇవన్నీ ప్రజలు చూసుకుంటారు. ఒకసారి మీకు బుద్ధి చెప్పారు కాబట్టి మానసిక స్థితి కుదుట పరుచుకుని ఏదేమన్నప్పటికీ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడితే నీకు ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు. రెడ్ బుక్ అనగానే మడిచి ఎక్కడో పెట్టుకోమన్నారు. ఆ రోజున రెడ్ బుక్ అనేటప్పటికి డైపర్లు వేసుకుని బయటకు వస్తున్నారు మీరు. ఈ రోజున ఈ డైపర్లు వాడటం ఎందుకు, గతంలో కామెంట్స్ చేయటం ఎందుకు? మేము పులి సింహం అన్నారు, ఈరోజు పులి సింహాలు ఇవన్నీ గ్రామ సింహాల కింద మారిపోయి డైపర్లు పెట్టుకుని తిరుగుతున్నాయి. ఎందుకు స్వామి ఇవన్నీ?